లేదా పరిచర్య చేయకూడదు, పాటలు మాత్రమే పాడాలి. నేను బోధిస్తే ప్రజలు నన్ను నిందించి అవమానిస్తారని అతను చెప్పాడు. నువ్వు ఎప్పటికీ బోధించకూడదని అంత నిష్టగా ఉన్నావు, ఇప్పుడు ఏమైంది అను నన్ను నిందించడం. నేను నిరాశకు గురయ్యాను. దేనికి అర్హురాలని కాదని, చనిపోవడమే మంచిదని నేను భావించాను. ప్రతి నెల నేను నా భర్త దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ నన్ను స్టాప్ చేశాడు. ఈలోగా నా భర్త నన్ను మరియు పిల్లలను సంప్రదించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. నా భర్త చాలాసార్లు ఈమెయిల్స్ పంపాడు. తనపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని రుజువు కోసం లండన్లోని హౌన్స్లో పోలీసులకు మరియు కోవెంట్రీ పోలీసులకు కూడా వెళ్ళాడు. కానీ నేను గతంలో ఒత్తిడితో రిపోర్ట్స్ చేసిన ఫిర్యాదుల కారణంగా కోవెంట్రీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఇంటర్వ్యూ చేశారు. నా భర్త పోలీసులకు వివరించాడు, నా భార్యను ఈ మూడో వ్యక్తి మోసగిస్తున్నాడని మరియు ఈ వ్యక్తి ఉచ్చు నుండి నా భార్యను బయటపడడానికి నేను చేస్తున్న ప్రయత్నం అని పోలీసులకు తెగించి, రిస్క్ కానీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా కూడా తెగించి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. కానీ యూకే చట్ట ప్రకారంగా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 అన్వాంటెడ్ కాల్స్ ఆర్ అన్వాంటెడ్ ఈమెయిల్స్, ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ హరాస్మెంట్. 2 అన్వాంటెడ్ కాల్స్ లేదా ఈమెయిల్స్లను వేధింపులుగా పరిగణిస్తుంది. నా భర్తని ఇంటర్వ్యూ చేసి పోలీసులు అతని ఉద్దేశాలను సమీక్షించిన తర్వాత పోలీసులు అతని కండిషన్స్తో బెయిల్పై విడుదల చేశారు. డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా 3 నెలల పాటు ఎవరితోనూ నన్ను అంటే వైఫ్ని సంప్రదించకూడదు, నాట్ టు బీ ఇన్ కాంటాక్ట్ ఈదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ.